భక్తి అని మానవ యొక్క ఆలోచన వేరు, దేవుని యొక్క లెక్క వేరు. భక్తి అనేది మానవుని యొక్క ఆలోచన వేరు, దేవుని యొక్క లెక్క వేరు. మానవుని యొక్క ఆలోచన అంటే ప్రార్థన ఎక్కువ చేసి, ఎక్కువ గ్రంథం చదివి, ఎక్కువగా దాంట్లో నిమగ్నమై ఉన్న వారిని అదే భక్తి అని అనుకుంటారు. భక్తి అనేది ప్రాముఖ్యంగా కనపడే విధానము అవి కాదు. భక్తి మాటలలో కనబడుతుంది. భక్తి అనేది మాటలలో కనబడుతుంది. మనుషులకి భక్తి అనేది మాటలో కనపడుతుంది అని తెలియదు. భక్తి అనేది నేను చెప్పాను, ప్రార్థన, గ్రంథం చదవటము, దాంట్లో కనపడుతుందని మనుషులు అనుకుంటున్నారు. ఇది మానవుని యొక్క ఆలోచన. భక్తి కనపడేది మాటలలో కనపడుతుంది. మాటను బట్టి మనుషుడు యొక్క భక్తి వ్యక్తమవుతుంది. అందుకే నేను ప్రారంభించినప్పుడే దేవుని యొక్క సన్నిధి నుంచి వెళ్ళిపోయిన కాలం మొదలుకొని మళ్ళీ తిరిగి వచ్చేంత వరకు మీరు మాట్లాడే మాటలు దేనికి సంబంధించినది? దేవుని మాటలకు సంబంధించినదా, లేకపోతే మానవుని యొక్క మాటకు సంబంధించినదా? మానవుని యొక్క మాటలకే మనం ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చి సమయం గడుపుతాం. దేవుని యొక్క మాటలు కానీ తలుపులు కానీ చాలా తక్కువ ఉంటాయి. ఉండవని నేను చెప్పట్లా, ఉంటాయి కానీ చాలా తక్కువ ఉంటాయి. మాటలను బట్టే భక్తి వ్యక్తపరచబడుతుంది, గ్రహించబడుతుంది. ఈ సంగతి మన గ్రంథం చదివినప్పుడు అర్థం కాదు. 2 వచనాలు చదువుతాం, మీకు అర్థం కావటానికి. మాటలను బట్టే భక్తి క్యాల్కులేట్ అవుతుందన్న సంగతిని 2 వచనాలు చదవబోతాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము. ఒక దైవజనుడు ఎలాగ ఉండాలో, తన మాటలు ఎలాగ ఉండాలో నేర్పిస్తున్నాడు. భక్తి కలిగిన మాటలు కలిగి ఉండాలో లేదు అనే సంగతిని నేర్పిస్తున్న సందర్భం అది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము మనము 7వ వచనము మనం చదవబోతున్నాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. అపవిత్రమైన ముసలము ముచ్చట్లను విసర్జించి, ఏమంటున్నాడు? అపవిత్రమైన ముసలము ముచ్చట్లు, ముచ్చట్లే అవి, మాటలే అవి కూడా. అపవిత్రమైన ముసలమ్మలో మాట్లాడుకుంటారే కూర్చున్నప్పుడు, నేను ఫస్ట్ అడిగినప్పుడు అది అడిగాను అనమాట. మీరు కలుసుకున్నప్పుడు ఏం మాట్లాడుకుంటారు? అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో దీనిని విసర్జించి దైవభక్తిని సాధన చేసుకో. దేని విసర్జించమన్నాడు? ముసలమ్మ ముచ్చట్లు మాటలను విసర్జించండి, దైవభక్తిని సాధించుకోండి.
ఇది విసర్జించుకొని దాన్ని సాధించు. ఏది విసర్జించాలి? ఇది విసర్జించాలి, ఇది సాధించుకో. మాట చెప్పేటప్పుడు అయితే చెప్పాను, మాటలను బట్టే భక్తి ఏర్పడుతుంది, భక్తి లెక్కించబడుతుంది. భక్తి ఏర్పడుతుంది, భక్తి లెక్కించబడుతుంది. మాట్లాడే మాట ఇది ఒక దైవజనుడికి చెప్పాడు. దైవజనుడికి మాత్రమే కాదు, స్త్రీలకు చెప్పాడు, అందరికీ చెప్పాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనము, 2వ అధ్యాయం 16వ వచనం. జాగ్రత్తగా మాట్లాడుతూ ఇందాకేమే ముసలమ్మ ముచ్చట్లను అన్నాను. ఇప్పుడు ఇంకొక మాట కూడా కలపొస్తాను, జాగ్రత్తగా గమనించండి. అపవిత్రమైన ఒట్టి మాటలు. ఒట్టి మాటలు అంటే మామూలు మాటలే, వేస్ట్ మాటలు అన్నమాట. వేస్ట్ మాటలు మాట్లాడుకుంటున్నారా? ఒట్టి మాటలు, వేస్ట్ మాటలు అన్నమాట. అపవిత్రమైన ఒట్టి మాటలు ఏమొస్తుంది? విముఖుడు అంటే దూరముగా ఉండము. మాట్లాడువారు మరి ఎక్కువగా మాట్లాడితే ఏమొస్తుందంట? భక్తి హీనత వస్తుందంట, భక్తి రాదు. మాటలను బట్టి భక్తి లెక్కించబడుతుంది, భక్తి పోతుంది. విముఖుడువై ఉండుము, అట్టి మాటల వలన మరి ఎక్కువ భక్తిహీనుడు అవుతుంది. మాటలే భక్తిహీనతకు కాదు. మాటలే భక్తిహీనతకు కాదు. నేను చెప్పే సంగతి నీకు అర్థమైతే మోకాలేంటి కాదు మాట్లాడుతుంది. భక్తిని లెక్కించేది మాటలే, భక్తి హీనతని పెంచేది మాటలే. భక్తిని లెక్కించేది మాటలే, భక్తి హీనతని పెంచేది మాటలే. దేవుడు భక్తి గలవాడువో లేదో లెక్కించేది మాటను బట్టి. మనుషులు ఏమనుకుంటున్నారంటే ఏవేవో చేసేస్తే దేవుడు లెక్కించేస్తాను అనుకుంటున్నాను. ఏవో చేస్తే భక్తి దేవుడి దగ్గర లెక్కించేస్తాను అనుకుంటున్నాం. నీ మాటలకి లెక్కను, నీ మాటను బట్టి నువ్వు భక్తి గలవాడువో నువ్వు భక్తిహీనుడువో దేవుడు లెక్కిస్తాడు. కూర్చొని ఇది ఒక ట్రెండ్ అయిపోతుంది తెలుసా నీకు. ప్రతి ఊర్లోనూ సాయంకాలం అయితే అందరూ సెంటర్కి చేరుకుంటారు. మనుషులను పట్టుకోవాలంటే సాయంకాలం కూడా సెంటర్కి వచ్చి పట్టుకోగలం. ఈ సాయంకాలం సెంటర్కి వచ్చి ఏంటి పని అని అడిగేవనుకో, పని పాటు చేసుకుంటానికి వస్తారా, చేసుకో దానికోసం రారు. ఏవైనా అవసరమైన వాటిని సంపాదించుకొని తీసుకొని ఇంటికి వెళ్తానికి వస్తారో దానికోసం కాదు వాళ్ళు వచ్చేది. కాలక్షేపంగా మాట్లాడుకుంటానికే వస్తారు. ఎందుకు వస్తారు? కాలక్షేపంగా మాట్లాడుకుంటానికే, టైం గడుపుతానికి అనమాట. ఏదో ఒక మాటలు మాట్లాడేసి, పెద్దమైన ఏదో ఒక టాపిక్ మాటలో మాట్లాడేసి టైం గడుపుతుంది. దాంట్లో మనుషులు ఏమనుకుంటారు? దాంట్లో ఏముంది అనుకుంటారు. దాంట్లో ఏముందని నువ్వు అనుకుంటావేమో, దాంట్లో భక్తిహీనత ఉందని దేవుడు అనుకుంటాడు. ఏముంది దాంట్లో?
రాత్రి పొద్దునంతా పనిచేసామండి, అలసిపోయాము, బోర్ పడుతుంది, ఇంట్లో ఉండేది ఎందుకు, సాయంకాలం పూట వచ్చేసామనుకో నలుగురు ఫ్రెండ్స్ మొహం చూడొచ్చు. నలుగురు ఫ్రెండ్స్ మొహం చూడొచ్చు అని ఒక మాట మాత్రం ఉంది, కానీ దాని వెనకాల మాట్లాడుకునే వేస్ట్ మాట. మాట్లాడుకునే వేస్ట్ మాట. కలుసుకుంటానికి అయితే సెంటర్కి వస్తారు, ప్రార్థనకి వెళ్ళి ఆ టైం ప్రార్థనలో గడుపుతాం రెండేనండి. ఆ టైం మాట్లాడుకోకపోతే ఎలాగా? మనుషులు ఏమనుకుంటారంటే భక్తి అనుకుంటాం, రిలాక్సేషన్ అనుకుంటాము. దేవుడు దానిని వేస్ట్ మాట్లాడే ప్రతి వేస్ట్ మాట దేవుడు భక్తిహీనంగా చూస్తున్నాడు. భక్తి లేదు. మనుషులు చూసే విధానం వేరు, దేవుడు చూసే విధానం వేరు. అనేక సార్లు మనం ఏం చూస్తామంటేనో మనుషులు చూసేదే ఒక రీత్యా భక్తి అనుకుంటాం, కాదు, దేవుడు చూసే విధానం వేరు. మనుషులు మాట్లాడే మాటను బట్టి తను భక్తి గలవాడో భక్తి లేనివాడో చెప్తున్నాడు. చెప్పిన ప్రతి మాట ఉన్నంత వరకు ఉన్నతమైన పలుకులు పలికేసేనని భక్తి అనుకోవడం. వెనకాల భక్తికి కావాల్సిన జీవితానికి నింపబడిన జీవిత విధానం కూడా ఉంటుంది. మాటలు డబ్బ మాటలు డంబమ్మ మాటలు ఉన్నంత వరకు ఆ భక్తి హీనతకే సూచన, కానీ భక్తి సూచన. డంబపు మాటలు భక్తి హీనతకే సూచన, కానీ భక్తికి సూచన. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు పలికిన మాటలను దేవుడు లెక్కించి దేవుడు ఏం చెప్తున్నానంటేను, మీరు పలికిన మాటలో డబ్బం కనపడుతుంది, కానీ భక్తి కనపడుతుందా? యెహోవా యొద్దకు తిరిగి పోదవరండి అని గొప్ప మాటలు కనపడుతుంది. దేవుని యొక్క జ్ఞానం సంపాదించుకుందామనండి అని గొప్ప మాటలు కనపడతాయి. ఆయనే కొట్టెను, ఆయనే స్వస్థపరచునని గొప్ప గొప్ప మాటలు కనపడుతున్నాయి, కానీ వాస్తవానికి అవన్నీ డబ్బపు మాట, భక్తిహీనపు మాట. కాబట్టి మనం ఈ చరిత్రను మనం చూసినప్పుడు ఆ చరిత్ర నుంచి మానవులకి నేర్పిస్తున్న పాఠ, భక్తి హీనత నుంచి విముఖుడై ఉండు, ఒట్టి మాటలకు దూరంగా ఉండు. ఒట్టి మాటలు దాంట్లో గట్టితనం లేదండి. అనేక సార్లు మాట్లాడుతూ ఉంటాము. ఫ్రెండ్స్ కలుసుకున్నప్పుడు, స్నేహితులు సహోదరులు కలిసినప్పుడు ఏదో మాట్లాడాలని మాట్లాడేస్తాను. మాట్లాడేటప్పుడు అనేకమైన ఒట్టి మాటలు మాట్లాడేస్తాను. ఆ ఒట్టి మాటలో భక్తి హీనత ఉందని మనుషుడికి అర్థం కాదు. మౌనంగా ఉండండి జ్ఞానానికి సూచన కాదు. గ్రంథం చెప్తుంది, సాక్షాత్ గ్రంథం చదివినప్పుడు మౌనంగా ఉన్నవాడు జ్ఞాని అయినట్టు ప్రదర్శించుతున్నాడని చెప్తుంది. అనంత మాత్రం జ్ఞాని కదా. మౌనంగా ఉండటము పాపం చేయకుండా ఉండడానికి ఒక మార్గం మాత్రమే, భక్తిహీనంగా దూరం ఉండడానికి ఒక పద్ధతి మాత్రమే, అంతేగాని ఏమి లేదు. ఎవరో వస్తుందా? నేనే దానికి సాక్షి. నేను చిన్నప్పుడు ఎంత ఎక్కువగా మాట్లాడేవాళ్ళను నా ఇంట్లో అడిగితే తెలుస్తుంది.
చిన్నప్పుడు ఎంత ఎక్కువగా మాట్లాడేవాళ్ళం నా ఇంట్లో అడిగితే తెలుస్తుంది. ఈరోజు ఎంత తక్కువ మాట్లాడుతానో నా ఇంట్లో అడిగితే తెలుస్తుంది. గతంలో ఎక్కువ మాట్లాడినవాడిని నేనే, ఇప్పుడు మౌనం ఉంటున్నవాడిని నేనే. నేర్చుకుంటున్నాం, పాఠాలు నేర్చుకుంటున్నాం. పాఠాలు నేర్పిస్తుంది గ్రంథం. వేసి మాటలకు దూరంగా ఉండు అని చెప్పటము గ్రంథం నేర్పించింది. దూరం ఉండడం ఈజీ సంగతి కాదు. మాట్లాడుకుంటూ ఊరుకుంటూ ఈజీ సంగతి కాదు. నేర్చుకోవాలి. క్రైస్తవుడు అనే వాడు నేర్చుకోవాల్సిన పాఠం అంట భక్తితో భక్తిహీనతో దేవుడు ఎక్కేసే ఇది మనం నేర్చుకోవాలి. రైట్, దేవుడు ఎక్కేసే విధానం మనం చదువుతాం. ఇశ్రాయేలు ప్రజలను చూచాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఇప్పుడు మనం చదువుతున్న కాలాన్ని మనం పరిశీలన చేస్తే మనం చదువుతున్న సమయము చూసారా? సమయము యూదా దేశంలోనేమో ఉజ్జియా, యోతాము, ఆహాజ్, హిజ్కియా ఏలుబడి కాలం మాట్లాడుతున్నాడు. కానీ రెండో వైపున మనం చూస్తే ఇశ్రాయేలు దేశంలో యెరోబాము లాంటి మహారాజులు ఏలుబడి చేసిన కాలం. అయితే ఇశ్రాయేలు దేశంలో జనులు భక్తిహీనంగానే నడుచుకొచ్చున్నారు. భక్తి లేదు, మాటలు మాత్రమే డబ్బుగా ఉంది. వారిని చూసి దేవుడు మాట్లాడిన సందర్భం అన్నమాట. వారిని చూసి మాట్లాడిన సందర్భంలో ఏమన్నారంటే, ఓ ఎఫ్రాయిము, ఓ యూదా, జీవించిన విధానం చూడు ఒకసారి, జీవించుతున్న విధానం ఒకసారి చూడు. నువ్వు ఏం చేయాలంటేనో, నువ్వు ఎలా ఉండాలో ఏం చేయలేదు. వాస్తవానికి నిన్ను నా సొంత దానిగా చేసుకొని ఉన్నాను. అయితే నీవు నన్ను బిడనాడి భక్తి అని చెప్పుకుంటున్నావు, కానీ దేవుని బిడనాడిన మాట వాస్తవం. కానీ బిడనాడిన మాట బిడనాడు ఏం చెప్తున్నావు అంటే, యెహోవా వైపు తిరుగుతుందండి అని. నువ్వు బాధించబడ్డావు, నువ్వు కొట్టబడ్డావు, నా ప్రవక్తలను పంపించాను. నా ప్రవక్తలను పంపించి మిమ్మల్ని శిక్షించాను. నేను చేసిన భక్తిహీనమైన కార్యములకు మిమ్మల్ని దండించాను. నా నోటి మాట ద్వారా మిమ్మల్ని అర్థమార్చిన మాట వాస్తవమే. అయితే నేనేం చేయడానికి నేర్పిస్తున్నానంటే, మీరు ఎలాగ ప్రవర్తించాలో మాటలను బట్టి కాదు, ప్రవర్తనలో మారాలి అని దేవుడు ఎదురు చూస్తున్నాడు. మీరు ఆదాము చేసినట్టు నిబంధన మాత్రమే పాలన చేయాలి. నిబంధనకు మించి నన్ను విడనాడి, పరిత్యజించి, వ్యభిచరించి, మాయా విగ్రహములను, ఇతర దేవతలను సేవించి వారి వైపు వెళ్ళిపోతున్నాను. వారి వైపు వెళుతూ మీరేం చెప్తున్నారంటే, యెహోవా వైపు తిరుగుతాము రండి అంటారు. నేను శిక్షించాను కాబట్టి యెహోవా వైపు తిరుగుతాము రండి అంటున్నారు. మేము కొట్టాను కాబట్టి ఆయనే స్వస్థపరచును అని చెప్తున్నారు. కానీ మీ మాటల్లో పదాలు ఉన్నాయి, కానీ మీరు నిజంగా తిరగట్లేదు. దేవుడు శిక్షించేది మనుషులకు బుద్ధి నేర్పిస్తాడు, భక్తి నేర్పిస్తాడు. ఇశ్రాయేలు ప్రజలను శిక్షించాడు. ఇశ్రాయేలు ప్రజలను శిక్షించి వారిని దండించగా వారు ఏ మాటలు చెప్పుకుంటున్నారంటే, ఆయన కొట్టెను, ఆయన స్వస్థపరచుతున్నాడని చెప్తున్నారు. కానీ తిరగట్లా. తిరుగుదమ్ము రండి అని మాటలు మాత్రమే ఉంది, కానీ తిరగట్లా. నన్ను విస్మరించి, నన్ను విడిచిపెట్టి, పరిత్యజించి, నిబంధనను భంగపరిచి వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. మాటలు చూస్తేనేమో నా వైపు తిరిగినట్టుండి, నేను కొట్టినా, శిక్షించిన, ఖండించిన, వారికి న్యాయం తీర్చిన, వారిని మార్పులు పెట్టడానికి దండించిన వారు మాత్రం తిరగట్లేదు.
మాట చూడబోతున్నాం మరొకసారి. 5వ వచనం నుంచి చదవబోతున్నాం అనమాట. దేవుడు వారిని శిక్షించారంట, ఖండించాడంట, వారికి నేర్పిస్తున్నాడు. అయినా తిరగట్లేదు. తిరగకుండానే ఏం చెప్తున్నారంటే నువ్వు తిరుగుతావు రండి అని చెప్పు. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం చూడబోతున్నాము. కాబట్టి నేను చేసిన తీర్పులు వెలుగువలే ప్రకాశించినట్లు ఏం చెప్తున్నాడు? ప్రవక్తల చేత నేను వారిని కొట్టాడా దేవుడు? భద్రం చేసి ఉన్నాను. కొట్టాడంట. నేను నా ప్రవక్తల ద్వారా వారిని కొట్టి భద్రం చేసి ఉన్నాను. నేను భద్రం చేసి ఉన్నాను, భద్రం చేసి ఉన్నాను. కొట్టాను, గట్టిగా కొట్టాను, గట్టిగానే కొట్టా. నా ప్రవక్తలను పంపించి వారిని కొట్టి భద్రం చేసి ఉన్నాను. అయిపోలా. రెండోదికి మాట్లాడు. నా నోటి మాటల చేత వారిని వధించి ఉన్నాను. వారిని వధించి ఉన్నాను. వధించడం అంటే చంపేసినంతగా అన్నాడు. వధించడం అంటే చంపడం అన్నమాట. నా నోటి మాట చేత వారిని వధించి ఉన్నాను. నేను చంపేంత వరకు వారిని శిక్షించాను. నేను శిక్షిస్తాను, శిక్షించా, తిరగలే, ఖండించా, దండించా, మనుషులను పంపించా, తిరగలే. మాటలు మాత్రం చెప్తాడు. యెహోవా వైపు మొదలుదమరండి, ఆయన జ్ఞానము సంపాదించుకుందామరండి. ఈ మాటలు మాత్రం ఉన్నాయి కానీ మాటలకు తగినట్టు జీవితాలు మాత్రము లేవు. పదాలు కొట్టినా, తిట్టినా, దండించినా, శిక్షించినా కూడా తిరగకపోతే, కొట్టి తిట్టేది ఎందుకు? తిరుగుతారని, మార్చుకోవాలని. కోడ దెబ్బకు నొగ్గుతుంది. దెబ్బకు కూడా నొగ్గకపోతే చేసేది ఏం లేదు. తన ప్రవక్తలు పంపించి కఠినముగా వారిని శిక్షించి కొట్టి మార్గంలో పెట్టుకుంటానికి ఆలోచించేశాడట. తన ఒక మాట చేత, తన నోటి మాట చేత వారిని శిక్షించాడట. చావు దెబ్బకుంటా చంపుకోవాలని కొట్ల, తిరగాలని కొట్టాడు. తిరగాలని కొట్టి భక్తి పెంచుకోవాలని కొట్టారు. తిరగాలని కొట్టి భక్తి పెంచుకోవాలని కొట్టే వారు తిరిగే దానికి బదులు నిబంధన భంగం చేసుకొని దాటిపోయారు. నాకు ఫస్టే చెప్పాను అనమాట. మాటను బట్టి ఏముంటుంది అనమాట, వారి భక్తి కలిగినారో లేరో అనేది. నేను తిప్పుకోవడానికి ప్రయత్నం చేశా, మాటలు మాత్రమే. దేవుడు మనుషుల దగ్గర నుంచి ఎదురు చూసేదంటేను ఆయన శిక్షించే ప్రతిసారి మనుషుడు బుద్ధి నేర్చుకోవాలనే దానికి శిక్షిస్తాడు. భక్తి నేర్చుకుంటాను, భక్తి నేర్పించడానికే దేవుడు శిక్షించాడు. ఇంకొకరు శిక్షించితే మిగతా వాళ్ళైనా భక్తి నేర్చుకుంటారు. సహజంగానే మన ఇంట్లో 2 పిల్లలు ఉంటే ఒక పిల్లోడిని కొడితే ఆటోమేటిక్గా రెండో పిల్లోడు ఏమైపోతాడంటేనో కరెక్షన్, తప్పు దిద్దుకుంటాడు, ఆటోమేటిక్గా లైన్లో పడిపోతాడు. ఎఫ్రాయిమును ఖండించాడు, ఎఫ్రాయిమును శిక్షించాడు, ఆటోమేటిక్గా యూదా వారి లైన్లో పడిపోతాడని ఆలోచన చేస్తాడు. పెద్దోడిని గద్దిస్తే చిన్నవాడు బుద్ధి నేర్చుకుంటాడు. దేవుడు శిక్షించి బుద్ధి నేర్పించాలని ఆలోచన చేస్తే నేర్చుకోకపోతే చేసేది పేతురు రాసిన 2వ పత్రిక. దేవుడు గతంలో సొదొమ గొమొర్రా పట్టణములను నాశనం చేసేదానికి వెనకాల
వారికి కలిగజేసిన శిక్ష వలన మిగతా వారైనా బుద్ధి నేర్చుకుంటారని, భక్తి నేర్చుకుంటారని చేశాడట. వారికి నాశనం అలాగా కలిగింది. అయితే మనుషులకు బుద్ధి రావట్లేదు, భక్తి రాదు. పేతురు రాసిన 2వ పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము మనం 5వ వచనం నుంచి చదవబోతున్నాం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చదవబోతున్నాం. జాగ్రత్తగా గమనించండి. 2వ అధ్యాయము 5వ వచనం నుంచి చదవబోతున్నాం. సందర్భాలు చెప్పి బుద్ధి నేర్పిస్తున్నాడు. చూద్దాము. మరియు ఆయన పూర్వకాలమున లోకమును విడిచిపెట్టక, అదిగో ఆ లోకం అంటే దేని గురించి మాట్లాడుతున్నాడు? నోవహు కాలం గురించి మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా గమనించండి. ఆయన పూర్వకాలమందు ఉన్న లోకం అంటేను నోవహుకు మునుపున్న కాలం యొక్క లోకాన్ని అన్నమాట. లోకాన్ని విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదకి, దేని మీదకి? భక్తిహీనుల సమూహం మీదకి జలప్రళయమును రప్పించినప్పుడు, జలప్రళయము దేనికి రప్పించాడు? భక్తిహీనులకు బుద్ధి నేర్పిస్తానికి రప్పించాడట. ఓకే, దేవుడు జలప్రళయం రప్పించలే. నోవాను కాపాడుతున్నాను మన ఉద్దేశం. భక్తిహీనులకు బుద్ధి నేర్పించడం మన ఉద్దేశం. భక్తిహీనులకు బుద్ధి నేర్పిస్తానికి జలప్రళయం రప్పించాడు. ఆయన పూర్వకాలమందు పూర్వలోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదికి జలప్రళయమును రప్పించినప్పుడు ప్రకటించిన నోవహును ఏడుగురును కాపాడెను. మరియు ఆయన సొదొమ గొమొర పట్టణములను ఏం చేసి? భస్మము చేసేందుకు కాల్చివేసి మునుపు ముందుకు భక్తిహీనులైన వారికంటే మన కాలం వారికంటే మిగతా వారికి అన్నమాట. సొదొమ గొమొర కాలం అయిపోయింది, దాన్ని కాల్చేసాడు. ఆ భక్తిహీనులే వాడిని కాల్చి ఎవరికి బుద్ధి నేర్పిస్తున్నాడు అనమాట. వాడిని కాల్చటం వలన మిగతా కాలంలో రాబోతున్న భక్తిహీనులైన వారికి బుద్ధి నేర్పి వాటిని ఉంచుటకై వారికి నాశనము విధించి లోతును తప్పించను. దేని కొరకు నాశనం చేశారట? మునుపు రానయ్యున్న భక్తిహీనులైన వారికి బుద్ధి నేర్పించడానికి కోసం సొదొమ గొమొర పట్టణములను నాశనం చేశారు. భక్తిహీనులను నాశనం చేసిన మాట వాస్తవమే, దాంట్లో ఏ మాత్రం డౌటో లేదు. అది కాదు కోణం. వారు తప్పు చేసిన దానికి దేవుడు వారి మీద శిక్ష రప్పించిన మాట వాస్తవమే, కానీ వారు భక్తిహీనమైన కామవికారమైన క్రియలను లయపరచుటకు వారికి నాశనం తెప్పించి వారిని భస్మము చేసి, ఏం పదం వాడని చూడండి, భస్మం చేసి అంటేను వారిని మొత్తం కాల్చి నేటి కాలంలో భక్తిహీనులైన వారికి బుద్ధి నేర్పించడానికి కోసం కార్యం చేశాడు. బాబు భక్తిహీనులారా జాగ్రత్త. ఆనాడు దేవుడు భక్తిహీనులు కామవికారమైన కార్యమును బట్టి దేవునికి కోపం పుట్టించిన వారిని విడవక వారిని కాల్చి పూర్తి చేస్తే, నేటి భక్తిహీనుల యొక్క పరిస్థితి కూడా దేవుని యొక్క దృష్టిలో అంతే. వారిని కాల్చి నేటి లోకానికి బుద్ధి నేర్పించాడు.
బుద్ధి నేర్పించాడు. భక్తిహీనులైన వారికి మీద దేవుని యొక్క కోపం అలా ఉంటుంది. సదమ కుమర పట్టణ సంగతి నేను ఎలుగైతే తెలిస్తే దేవుడు వదలలేదు. సదమ కుమర మరియు మిగతా పట్టణములు దాని చుట్టుపక్కల ఉన్న పట్టణాలను ఆయన విడిచిపెట్టాడు. భక్తిహీనమైన కార్యం బట్టి వారిని నాశనం చేసి నేటి ఆనాడు భక్తిహీనులైన ప్రజలను నాశనం చేయడానికి జలప్రలయమును, ఆనాడు సొదొమ గొమొర్రా ప్రాంతంలో ఉన్న భక్తిహీనులైన వారి యొక్క నాశనం కాల్చివేయడం వలన నేటి ప్రజలకు బుద్ధి కలగాలి. భక్తిహీనతను మానేయడం ఇశ్రాయేలు ప్రజలకు నేర్పించింది. అలాగనే కొట్టే నేర్పించు, శిక్షించే నేర్పించు. తన ప్రవక్తలను పంపి వారిని ఖండించి వారికి బుద్ధి నేర్పించగా ఆయన యొక్క నోటి మాట ద్వారా వారిని హతమార్చి దేవుడు బుద్ధి నేర్పిస్తూనే ఉన్నాడు. భక్తి హీనతను సహించేవాడు కాదు. మాట చెప్పి చాలనుకుంటాను. దేవుడు మాటలకు గుడిసిపోయేవాడు కాదు. దేవుడు మాటలకు గుడిసిపోయేవాడు కాదు. మానవ హృదయ ఆలోచన ఎరిగిన ఎవరిని వదిలిపెట్టడు. తన ప్రజలైన వారిని వదిలిపెట్టకపోతే, తన ప్రజలైన ఇశ్రాయేలు వారిని వదిలిపెట్టకపోతే సొదొమ గొమొర్రా పట్టణస్థులను ఊరికనే కాల్చేశాడు. బుద్ధి నేర్పిస్తానికి ఆలోచించేశాడు. మనుషులు నేర్చుకోవాల్సిన అవసరం. చెప్పిన సంగతి మీకు జ్ఞాపకం ఉంటే ఆనాడు లోకము జలప్రలయం ద్వారా భక్తిహీనుల యొక్క నాశనం కొరకు ఉంటే, నేటి లోకమును భక్తిహీనుల యొక్క నాశనం కొరకే అగ్ని కొరకు నిలువ చేయబడి అది ఉంది. మానేయండి నేర్పు, మానేయండి నేర్పు. భక్తిహీనతను మాని విముఖుడై ఉండు, విముఖుడై ఉండు, విముఖుడై ఉండు, విముఖుడై ఉండు అంటే మనుషులకు అర్థం కాదు. దేవుడికి కోపం రాకుండా ఆయన యొక్క కోపము అనేసరి మీరు అందరం చదివినప్పుడు ఆ మాట ఉంటుంది అన్నమాట. రోమిల రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో మాట ఉంటుంది అన్నమాట. రోమిల రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. దేవుని యొక్క కోపం గుడిసే రోజు ఉంది. రోమిల రాసిన పత్రిక దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనిషి యొక్క సమస్తమైన భక్తిహీనత వేదను, దుర్నీతి వేదను దేవుని కోపము నుండి బయలుపరచబడుతున్నది అని. దేవుని యొక్క కోపం గుడుస్తుంది. ఆగండి. అన్నాడు కురిపించాడు వర్షాన్ని. ఒకనాడు అగ్నిగంధకాలు కురిపించాడు పట్టణం మీద. అగ్నిగంధకాలు కలిగిస్తాడు. శాశ్వతంగా అగ్ని కొరకే నిలవ చేయబడి వదిలేయండి. భక్తిహీనతను వదిలేయండి. దాన్ని వదులుతానికి ఇదంతా చాలా సింపుల్గా చెప్తారు. మనం అంత దూరం ఆలోచించి
మాట్లాడుతున్నాను కదా, మాట్లాడటం తగ్గించండి అన్నాడు. వ్యర్థమైన మాటలను మానేయండి అన్నాడు. చాలా సింపుల్గా చెప్పాడు. సింపుల్గా చెప్పేసి నేను మానేయకపోతే తర్వాత కుదురుతాను అంటున్నాడు. మాటలకే మనుషులు అనుకుంటాం, మాటలకే దేవుడు కోపగించుకుంటాడా, పై నుంచి తన యొక్క ఉగ్రతను బయలుపరుస్తాడా, గుట్టి మాటలకే. గుట్టి మాటలకే దేవుడు అంత పట్టించుకుంటాడు. గుట్టి మాటలు పట్టించుకుంటాడు. కారణం ఏంటి? జీవమునకును భక్తికి కావాల్సిన వాటన్నిటినీ అనుగ్రహించడం. ధ్యానంతో చేసుకోవాలి. జీవితం జాగ్రత్తగా గమనంగా గడుపుకోండి. డోంట్ వేస్ట్. విలువైన నీ జీవితమును వ్యర్థపరచుకో. దాంట్లో వేస్ట్ ఏముందనుకుంటున్నాం? యూఆర్ ఎంజాయింగ్ అనుకుంటున్నాం. దాంట్లో ఎంజాయ్మెంట్ యో వేస్టింగ్. మనుషులు చూసే విధానం వేరు, దేవుడు చూసే విధానం. మనుషులు నేర్చుకోవాల్సిన పాఠాలు ఉన్నాయి. పాఠాలు నేర్పిస్తానికి నేర్చుకొని పాఠం వారికి గురిపించాను, పాఠం నేర్చుకో. రైట్, ఏం పాఠాలు నేర్పించాలనుకుంటున్నాడు? జాగ్రత్త చదువు. మనము తెలుగు రాసిన 2వ పత్రిక మీరు చదువుతున్నాను కదా, చదివేద్దాము. 2వ అధ్యాయము మనము 5, 6 వచనాలు కూడా చదివారు కదా, 7వ వచనం కూడా చదివేద్దాము. ఈ యొక్క సమాచారం మనకి మళ్ళీ తిరిగి యూదా రాసిన పత్రికలో కూడా మాట్లాడతాడు అన్నమాట. యూదా రాసిన పత్రికలో సొదొమ గొమొర్రా పట్టణాల గురించి మనము మాట్లాడేటప్పుడు మనకి చెప్పిన కార్యములో దేవుడు వారిని అగ్నితో ఎలాగ నాశనం చేశాడన్న సంగతిని మాట్లాడాడు. ఇది మాత్రమే కాదు, దేవుని యొక్క ఉగ్రత పైనుంచి కురుస్తుంది అనే సమాచారము మరొకసారి యూదా గారికి జ్ఞాపకం చేశాడు. రోమి రాష్ట్ర పత్రికలో మనం ఏదైతే చదివామో సమస్తమైన భక్తిహీనత కదా, దేవుని యొక్క ఉగ్రత ఆయన కురియుగా ఆయన కురిపించిన ఉన్నాడన్న సమాచారము మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ మాట మరొకసారి మరొక ప్రవక్త యొక్క మాట యూదా గారికి జ్ఞాపకం చేస్తున్నాడు. చాలా మాటలు ఉన్నాయి దాంట్లో. పాయింట్ వినోడు జాగ్రత్తగా చదవాల్సిన అవసరం ఉంటుంది. యూదా రాసిన పత్రిక అదే 1వ అధ్యాయం ఉంది. మొదట సమాచారము మనకి ముందే చెప్పేశాడు అనమాట. 4-5 వచనాల్లో మనకి సొదొమ గొమొర్రా పట్టణాల గురించి మాట్లాడేశాడు. అయితే దాని సమాచారం మనం దాటేస్తాము. నేను 14వ వచనం నుంచి చదవబోతాను. 14, 15, 16 ఈ 3 వచనాలు మనం చదవబోతాం అనమాట. యూదా రాసిన పత్రిక 14, 15, 16 ఈ 3 వచనాల్లో ఎవరి మీద ఆయన కురిపించిన ఉన్నాడో సమాచారం తెలియజేశాడు. జాగ్రత్త సుమి, మనుషులు భయం నేర్చుకోవాలి, జాగ్రత్తలు నేర్చుకోవాలి. మనుషులకి బుద్ధి నేర్పిస్తున్నాడని గ్రంథాన్ని తెలియజేస్తాడు. ఒకనాడు మనుషులకి దేవుని యొక్క కోపం ఒక దేశం మీద పట్టణం మీద కురిపించి దాని ద్వారా మీరు నేర్చుకోండి అని మన పాఠం నేర్పించినప్పుడు మనుషులు పాఠం నేర్చుకోకపోతే, ఒకరు సంభవించిన తర్వాత కూడా నేటి మనుషులు వారి జీవితాల నుంచి పాఠం నేర్చుకోకపోతే ఎంత భక్తిహీనతతో అజ్ఞానంతో కూర్చున్నారో గమనించాలి. చదవబోతున్నాం యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయం ఉంది. 14వ వచనం నుంచి మనం 3 వచనాలు చదవబోతున్నాము. ప్రవక్త అయిన హానోకు మాట్లాడుతున్నాడంటే ఒక మాటలో భక్తిహీనతను గురించి, భక్తిహీనమైన క్రియలను గురించి, దేవుడు ఎలాగ దాని యొక్క కోపము కురిపించిన ఉన్నాడో ఆ సమాచారం తెలియజేస్తున్నాడు. హానోకు గారు ఆదాము మొదలుకొని 7వ వాడైనాడు. ఇప్పటికీ 2 సార్లు మనము ఆదాము యొక్క మాట లేదు. ఒకటి నిబంధన విడిచిపెట్టిన సందర్భం జరిగింది. ఇప్పుడు అక్కడి నుంచి 7వ వాడైన హానోకుని ఎత్తి
మాట్లాడుతున్న సందర్భం అన్నమాట. ఆనాడు ప్రవక్త అయిన హానోకు మాట్లాడిన మాటలను మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. చూద్దాం ఏమన్నాడు హానోకు. ఆదాం మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరులు కూర్చొనమాట, భక్తిహీనులను కూర్చొనమాట. పైన చాలా మంది గురించి మాట్లాడాడు, వాళ్ళందరూ కూర్చొనమాట. కాబట్టి అందరినీ ఇప్పుడు ప్రస్తుతానికి నేను మాట్లాడకూడలేదు. చూద్దాం. వీరులు కూర్చి ఇట్లా నేను ఇదిగో అందరికి ఒకరు కాదనమాట, అందరికి తీర్పు తీర్చుటకును వారిలో పాయింట్ అక్కడికి వచ్చేసాడు. మళ్ళీ తిరిగి అందరికి తీర్పు తీర్చేవాడు భక్తిహీనులు, వారిలో కూడా ప్రత్యేకంగా భక్తిహీనులైన వారి కొరకు మాట్లాడుతున్నాను. వారిలో భక్తిహీనులు అందరూ ఒకరు కాదనమాట. భక్తిహీనులు అందరూ భక్తిహీనముగా చేసిన వాటినంటే నెంబర్ 1 క్రియలన్నిటినీ భక్తిహీనముగా ఇప్పుడు ఏం చేయబోతున్నాడు చెప్పాడు అనమాట. క్రియలంటే డీడ్స్ అంటే పనులు అనమాట. క్రియలన్నిటినీ ఓడ్ కాదనమాట, ఆల్ డీడ్స్ అన్నిటినీ. ఇంకా భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని మాటలన్నిటినీ కఠినముగా భక్తిహీనులైన పాపులు తనకు విరోధంగా చెప్పిన మాటలన్నిటినీ అన్ని క్రియలు అన్ని మాటలు మనం భక్తిహీనతలో మాటల ప్రాముఖ్యం మర్చిపోవద్దు. దాన్ని క్రియలన్నింటినీ, దాని తర్వాత పాపులు, భక్తిహీనులైన పాపులు తాము దేవునికి విరోధముగా మాట్లాడిన మాటలన్నింటినీ వారిని ఒప్పించుటకును, ఎవరిని ఒప్పించుటకు? భక్తిహీనులైన వారిని ఒప్పించుటకును ప్రభువు తన పరిశుద్ధ పౌర పరివారంతో వచ్చెను. మనుషులను కొనియాడును, ఏదనమాట వారి నోరు మాటలు కాదు, గుర్తు పెట్టుకోండి. వారి నోరు అట్లే మళ్ళీ తిరిగి అక్కడికి వచ్చాడు అనమాట. వారి నోరు దంభమైన మాటలు పలుకును. దంభమైన మాటలు అంటే దాంట్లో ఏమీ లేదనమాట, ఉన్న వాస్తవం ఏమీయో లేదన్నమాట. దంభమైన మాటలు పలుకును, వారికి తీర్పు తీస్తారు. ఒక క్రియలు, మాటలు దంభముతో కూడిన మనం చాలా లైట్ తీసుకుంటాం. డబ్బులతో కూడిన మాట్లాడి మా ఊడండి ఇంక ఏం చెప్తాను తెలిసిన మా ఊడు నీ ఓడే ఏమైంది? మా ఊడు కలెక్టర్ ఆఫీస్లో పనిచేస్తాడు. కలెక్టర్ కాదు, కలెక్టర్ ఆఫీస్లో పనిచేస్తున్నాడంట. సరే నీ ఓడంటే ఎవరమ్మా అని అడిగామనుకో, తన కొడుకై ఉన్నాడు, తనకి నేరుగా బంధువుడై ఉన్నాడు. ఎవడు లాగుతావు ఇప్పుడు తీగ లాగి ఎక్కడ పోయి వెళ్తుంది అనమాట. మా నాన్నోళ్ళ, తమ్ముళ్ళ, చెల్లోళ్ళ, కోడళ్ళ, అత్తోళ్ళ, సరే లాస్ట్కి ఏమైందే చెప్పాలి. ఆ చుట్టూ నిజంగా తీసుకెళ్తే మొహమ్మడు
ఏదో గొప్ప చెప్పుకోవాలి. ఇది నేను సింపుల్ చెప్పిన కూడా ఎలాంటి నీకు అని నమ్మకం చెప్తున్నాను. నేను చెప్పింది దేవుని గురించి తప్పమైన మాట పలికేది సార్. మనుషులు తమ గురించి కొనుక్కున్న తమ గురించిన మాట్లాడుతుంటే తన స్నేహితుల గురించి, తన బంధువుల గురించి ఎక్కడో దూరం ఉన్నారు. ఏమొస్తుంది ఏం రాదు. లాస్ట్ చెప్పాను కనీసం గేట్ దూరం తెలుసుకో ఇంటికి. మానవులు అలాగే ఉన్నారు. గొప్పలు చెప్పుకుంటానికి డబ్బంతో మాట్లాడుకుంటాను. నిన్న రోజు నేను పెళ్ళితో చెప్తున్నాను, నాకు మినిస్టర్ తెలుసు, కలెక్టర్ తెలుసు, అయితే ఏమైనా వస్తాడా మన ఇంటికి? రాడు. కలెక్టర్ ఏమైనా వస్తాడా? రాడు. మన ఏదైనా ఒక అవసరం కలుసుకొని వెళ్ళినా కూడా మన అవసరం పని ఏం తీరదు. చెప్పుకోవడం లేదా? ఈ సంగతులు అలా వదిలిపెడితే తీర్పు తీర్చుకోవాలి. మనుషుడు దాని గురించి ఆలోచన చేయడం. నేను పలికే మాటకి దేవుడు దీన్ని తీర్పులో తీసుకురాబోతున్నాడు. నేను పలికిన మాటకి నేను చేసిన క్రియ పాపాత్మలో దేవునికి వ్యతిరేకంగా మాట్లాడిన మాటలే కాదు, ప్రతి మాట తీర్పులో ఉంచుతారు. క్రమంగా మాట్లాడిన ప్రతి క్రియ తీర్పులో ఉంచుతారు. మనుషుడు ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి. భక్తి కాదు, దాంట్లో భక్తి హీనత కదా. దేవుని యొక్క దృష్టిలో దాంట్లో భక్తి హీనత, దాంట్లో భక్తి లేదు. కాబట్టి దేవుడు నేర్చుకోవటానికి పాఠాలు ఏమేమి నేర్చుకోవాలో, ఎలాగెలా జాగ్రత్త పడాలో, భక్తి విషయమై దేవుడు ఏం చేయడానికి ఉద్దేశించాడో పద్ధతి తీసుకొని ఈసారి మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు ప్రారంభించుకున్నాం.